of time the story starts exactly. Okay. So our period, and exactly in the movie we starting movie after the Chhatrapati Shivaji passed away. So in 1684 we starting the film. Okay. డిఫరెంట్ టైమ్ లైన్స్లో వస్తున్నాయి మ్యామ్. లిటిల్ నాన్ లీనియర్ టైమ్ లైన్స్ కూడా ఉన్నాయి. సో ఇట్ బి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే. సో హిస్టరీకి సంబంధించినటువంటి ఇంకా చాలా క్యారెక్టర్స్ని మనం చూడబోతున్నాం అందులో. అంటే పాపులర్గా ఉండి మనకి తెలిసినటువంటి కొన్ని క్యారెక్టర్స్ని కూడా చూడబోతున్నాం ఈ సినిమా ద్వారా. నైస్. నిధి, మేకప్కి ఎంత టైం కేటాయించేవాళ్ళు మీరు రోజు? For generally it would take me half an hour to 45 minutes for a normal like contemporary film, but for this film in particular it took me 2 to 2.5 hours. Why? Because definitely makeup, but there's a lot of like extensions, hairstyling, jewelry attachment, wearing the outfit, wearing the jewelry, and all the jewelry is like stitched on, because you know in shooting it moves, right? Then it looks bad, so stitch stuck. So ee film lo chala time pattindi, but I think that's the sacrifice you have to make to look like a queen, na? Yeah. No, you look like queen. Oh no, thank you. In my head I am also queen. Yeah, see, Always. that's the best thought process. Yeah. And the songs are very beautiful. You're looking very, very beautiful. We're looking forward to July 24th for the release of the film. Thank you, me too. Yeah. అండ్ అందులోనూ ఇంత గ్రాండియర్ ఉండేటువంటి ఒక సినిమాని మనం ఆ థియేటర్లో చూస్తేనే ఆ కంప్లీట్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని నేనైతే గట్టిగా నమ్ముతాను. నేనైతే రెడీ అయిపోయాను సినిమా చూడడానికి. అండ్ మనకి ట్రైలర్లో చూపించినటువంటి ఆ ఉల్ఫ్ షాట్ ఏదైతే ఉందో దట్స్ వెరీ ఎక్సైటింగ్ అండి. ఎనీథింగ్ కొంచెం కెన్ యూ త్రో లిటిల్ మోర్ లైట్ ఆన్ ఇట్? మోర్ సర్ప్రైజెస్. జనరల్గా మన యానిమల్స్తో ఇంకా ఒక అగ్రెషన్గా ఉంటుంది. But you'll have much more surprise to see the wolf. It has a character. జస్ట్ మనకు తెలిసిన ఉల్ఫే కదా చూస్తారు మీరు. ఉల్ఫ్ అంటే ఇదంతా చేస్తుంది అనేదే కదా ఉంటుంది. సో సార్ అండ్ ఈ కేమ్ అప్ విత్ నైస్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది దాంట్లో. విల్ బి ఎంజాయింగ్ ఇట్ ఐ గెస్. ట్విస్ట్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే జూలై 24th వరకు. అండ్ జ్యోతికృష్ణ గారు, మీరు ఖుషి సినిమా అప్పుడు కూడా వర్క్ చేశాను అన్నారు, నాన్నగారు లేని టైంలో అంతా ఎగ్జిక్యూట్ చేస్తూ. సో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో ఒక ర్యాపో ఉండేదా, లేకపోతే యూ వర్ లిటిల్ అవే ఫ్రమ్? No, Pawan always is friendly to me. Okay. Always is friendly, and ఆయన కొంచెం షై టైప్స్ సార్ అప్పుడు ఇప్పుడైనా. He won't interact with everybody, so only limited people, few people interact. అలాగూ ఒక మంచి ఇంటరాక్షన్స్ 2-3 సార్లు జరిగింది. ఇట్ వాస్ లాంగ్ బ్యాక్. దాని తర్వాత బంగారం చేసాం, అండ్ అప్పుడు కూడా మంచి ఇంటరాక్షన్ పవన్ సార్తో. సో యూ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ ఆన్ మీ, అండ్ బికాస్ హీ లైక్స్ నాన్నగారు, హీ లైక్స్ డాడ్ సో మచ్. సో అందువల్ల ఒక స్పెషల్గా చూస్తారు. సో దట్ ఈస్ అ ప్లస్ పాయింట్ ఫర్ మీ. అండ్ ఈ మూవీ చేసేది ఇట్ వాస్ అ బిగ్ సర్ప్రైజ్. సో ఐ కీప్ ఆన్ డూయింగ్ హోంవర్క్ ఫర్ ద పార్ట్ 1 అండ్ ఐ కీప్ ఆన్ అప్డేటింగ్ అండ్ ఎవ్రీథింగ్ టు సార్. ఇలా ఉంది, ఇలా చేస్తున్నామని. అండ్ స్లోలీ సార్కి కాన్ఫిడెంట్ వచ్చింది పార్ట్ 1 స్పోర్ట్ ఆఫ్ స్పిరిట్. సడన్లీ సర్ప్రైజింగ్లీ వన్ డే సార్ సెడ్, సార్కి టైం లేదు, వాస్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ పాలిటిక్స్ అండ్ ఫుల్ బిజీగా ఉన్నారు. సో నేను ఎక్కువ ఫోకస్ పెట్టలేను, బట్ ఐ ట్రస్ట్ యూ, నువ్వు చేయాలని. సార్ వాజ్ వన్ ఫస్ట్ సార్ నోట్లో నుంచి. ఐఎమ్ సర్ప్రైజ్, ఐ డెంట్ సే థాట్ సార్ ఆ మాట అంటారని. బట్ డాడ్ వాజ్ సర్ప్రైజ్డ్ ఫర్ 1 second. So but he had a complete faith on me, and faith and that fire he gave me, I saw in his eyes. ఆ రోజు సార్ కంట్లో కనిపించిందంటే ఈ హరిహర వీరములు సార్ ఈ పుట్ ఇస్ ఫుల్ స్వెట్ ఆన్ దిస్ మూవీ. 1 యాక్షన్ బ్లాక్స్ కోసం 60 days ఫైట్ చేస్తున్నారు, అండ్ చాలా ఎఫర్ట్ పెట్టారు సార్. సో అందువల్ల ఆయన విషయం ఏంటంటే ఈ సినిమా ఇండియా మొత్తం రీచ్ అవ్వాలి. సో బికాస్ ఆఫ్ సార్ అదర్ సోషల్ సర్వీస్ అండ్ పాలిటిక్స్ అండ్ ఇంత డిస్ట్రాక్షన్ ఉండేది కాబట్టి, సో ఈ కెప్ట్ ఫుల్ ఫెయిత్ ఆన్ మీ అండ్ ఐ హ్యావ్ టు గో. అండ్ ఇట్స్ లైక్ నాన్నగారి డ్రీము అండ్ సార్ డ్రీమ్ని ఐఎమ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. Fulfilling it. So that much energy he has given. Yes. అలాగే సనాతన ధర్మానికి సంబంధించింది కూడా మనకి ఈ మూవీ ద్వారా we'll get to see more of it. That's wonderful అండి. నిధి, పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ డే షూట్ రోజు ఎలా ఉండింది? ఎందుకంటే మనకి కొంతమంది ఆల్రెడీ వాళ్ళ ఆరా, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ చరిష్మా అన్నీ తెలుస్తుంది కాబట్టి, వాజ్ ఇట్ ఇంటిమిటేటింగ్ ఆర్ యువర్ ఓకే పర్వాలేదు నేను పవన్ కళ్యాణ్ గారు అయినా ఇట్స్ ఓకే నేను చేసేస్తా అట్లా? No, so the first day actually was from the song Kolagotti Nadiro. That was my first day of shoot. Yeah, so luckily we started with a song, so it was a bit more comforting for me. What happened, I entered the set, obviously it was a huge palace set and it was a beautiful set, and I was wearing all those jewelry and that outfit. And the first time I saw sir, he was sitting on a chair and he was drinking tea in his famous glass. Oh no, that first moment was a very special day for me. So
the photos I've seen of Sir drinking tea and holding that glass, I saw the same thing in real. ఓకే So it was a very magical moment, and I think I felt so much of gratitude, more than anything, that okay, I am a part of this film. Fix అయిపోయింది. అది ఓన్లీ యూ సా ద గ్లాస్ Yeah. The first day Very itself, iconic. I saw the chai, the tea glass. టీ గ్లాస్ Yeah. ఎస్ ఓకే అండ్ సార్ మీరైతే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నట్టున్నారు కదా పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు హరిహర వీరమల్లు తర్వాత ఓజీ కూడా OG, I just completed. So basically, we just found a way how to manage his time, ma'am. ఓకే Okay, Most importantly, so we don't want to waste his time. So ఈ సినిమాలో we had that experience. So ప్రాక్టికల్గా ప్రీవియస్ చేసి సో ఇఫ్ he gives 3-4 hours, we'll leave all other shots. ఓకే సో మిగతా బ్యాక్గ్రౌండ్లో కావాల్సినవి అన్నీ మనం వదిలేసి విల్ జస్ట్ ఫోకస్ ఆన్ హిమ్ సో దట్ వీ వోంట్ వేస్ట్ హిస్ టైం కదా. సో దిస్ ప్రాక్టీస్